లైక్ అవసరం లేదు, సబ్స్క్రైబ్ అవసరం లేదు. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేస్తే మీ రాశి నక్షత్రానికి తగ్గట్టుగా వీడియోలు చేస్తాను నేను, ఓకేనా? జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి అనుకూల స్థానంలో బలంగా ఉండే పక్షంలో జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. సో ఇప్పుడు రాశినాథుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, అతనే రాశ్యాధిపతి. అయితే రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద వ్యక్తిగత జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అధిపతి బలంగా సరైన స్థానంలో ఉన్న పక్షంలో చిన్న యోగం జరిగిన అది బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల లగ్నాధిపతి రాశ్యాధిపతి అన్నిటికంటే ముఖ్యం. ప్రస్తుతం గ్రహ సంచారంలో రాశ్యాధిపతి స్థితిని బట్టి మేషం, వృషభం, తులం ఇలా అన్ని రాశులు బ్రహ్మాండంగా వైభవంగా సాగిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష రాశిని చూద్దాం. ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాడు. ప్రస్తుతం స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ప్రవేశించబోతున్నందువల్ల 28 అక్టోబర్ నుంచి 2 నెలల పాటు మేషరాశి వారికి అత్యంత యోగదాయకంగా రాబోతుంది. డబ్బుల మూటల్లాంటి ప్రాఫిట్స్ రాబోతున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుల మీదో, మీ యొక్క ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడతారో వాటి మీదో, లేకపోతే స్థిరాస్తుల మీదో, ఇన్నాళ్ళు అమ్ముడవ్వట్లేదు అనుకున్న ఒక ఆస్తి ఎక్కువ రేటుకి, అనుకున్న దానికంటే డబుల్ రేటుకి అమ్ముడవ్వడమో, ఇట్లా రకరకాల ఇష్యూస్ సెట్ అవుతాయి. అన్నిటికీ మించి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అసలు ఈ ఆస్తి వివాదం ఎందుకురా బాబు నా ప్రాణం తీస్తుంది అనుకున్న ఆస్తి వివాదం, ఏదో ఒకటి తెగినా పర్లేదు, డబ్బు పోయినా పర్లేదు అనుకున్న ఆస్తి వివాదం మీకు అనుకూలంగా మారి పరిష్కారం అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. వృషభ రాశి, వృషభ రాశిలో కూడా ఈ రాశికి అధిపతైన శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తున్నందువల్ల నెల రోజుల పాటు వృషభ రాశి వారి యొక్క జీవితంలో వరుస పెట్టి పాజిటివ్స్ అనమాట. పోటీ పరీక్షలకు వెళ్తారా, గెలుస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్తారా, గెలుస్తారు. కొంతమంది, నేను సపోర్ట్ చేయను, ఎంకరేజ్ చేయనిది, కానీ కొంతమంది బెట్టింగ్లు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి లాభం, ఆరోగ్య లాభం, ఈ రెండు కూడా ఆస్తులే. ఆస్తి అంటే ఆస్తి, ఆరోగ్యం అంటే కూడా చాలా పెద్ద ఆస్తి. ఈ రెండిట్లో కూడా లాభం తప్ప నెగిటివిటీ అనేటువంటి ఇష్యూస్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళ ఇంట్లో రానున్న 1 మంత్లో దగ్గర వాళ్ళలో అయినా కావచ్చు, మీ ఇంట్లో అయినా కావచ్చు, ఒక మంచి శుభకార్యం డెఫినెట్లీ జరగబోతుంది. తులరాశి, తులరాశిలో రాశ్యాధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభిస్తున్న వల్ల నెల రోజుల పాటు వీరి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నడవబోతుంది. తులరాశి వాళ్ళ ఫ్యూచరు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఊహించినటువంటి అదృష్టాలు కలుగుతాయి. ఏంటి ఇట్లా కూడా ఆర్థికంగా కలిసి వస్తుందా ఒక మనిషి, కానీ మీరు ఫీల్ అయ్యేలాగా మంచి పాజిటివ్ వే వస్తుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ బెనిఫిట్ అయిపోతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు పెడతారు, అంటే మీకు ఇక్కడ తిరుగులేనంత డబ్బు వస్తుంది. సో విలాసంగా ఖర్చు పెట్టుకునేంత డబ్బు వస్తుంది. వృశ్చిక రాశి, ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజగ్రహం ఇదే రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల డిసెంబర్ వరకు, ఇవాళ రేపు కాదు, డిసెంబర్ వరకు కూడా వీరి వృశ్చిక రాశి వారి జీవితం వైభవంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అంటే ఏంటో చూస్తారు, మీకు డబ్బుల మూటలు రావడం అంటే ఏంటో చూస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి యువతకి డెఫినెట్లీ వృశ్చిక రాశి వాళ్ళకి డబ్బులు రాబోతున్నాయి. గృహ వాహన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఒక ప్రముఖుడు నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది అనమాట. వృశ్చిక రాశి వారికి మంచి గుర్తింపు లభించేటువంటి సమయం ఇదని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి, రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల డిసెంబర్ వరకు వీరి జీవితం రాజయోగంగా సాగిపోతుంది. ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వీరి ఆలోచనలు, ప్రయత్నాలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ భార్యతోనో, మీ భర్తతోనో, మీ అమ్మా నాన్నలతోనో, మీ పిల్లలతోనో మీకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. మనసులో ఉన్నటువంటి బాధ ఉంటుంది. ఇదంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి నెక్స్ట్ 1 మంత్లో ఇట్లా చిట్టికేస్తే ఎగిరిపోయే సిచ్యువేషన్ కనిపించబోతుంది. మకర రాశి, మకర రాశికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు 3వ స్థానంలో సంచారం చేయడం, 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ రాశి వారికి సంపద ఒక్కసారిగా బ్రహ్మాండంగా పెరగబోతోంది. ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో అందరాలెక్కేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కూడా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తుంది.